Hi friends, how are you? Welcome back to my channel Preeti's Let's Learn. Today's our topic is present continuous tense. But before watching this video, please don't forget to subscribe my channel. Please give a like and share this video to your friends. ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకోబోయే ముందు వర్బ్ యొక్క 5 ఫామ్స్ గురించి తెలుసుకుందాం. V1, V2, V3, V4 ఇంకా V5 గురించి తెలుసుకుందాం. ఈ వర్బ్ 5 ఫామ్స్ తెలుసుకోవడం వల్ల మనం ఈజీగా టెన్సెస్ అనేవి చేయవచ్చు. సో V1 ఈజ్ నథింగ్ బట్ ప్రజెంట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. V1ని ప్రజెంట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అని అంటాం. ఎగ్జాంపుల్ ఈట్. V2 అనేది పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఎగ్జాంపుల్ ఎయిట్. V3ని పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. ఎగ్జాంపుల్ ఈటెన్. V4ని ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం. ఎగ్జాంపుల్ ఈటింగ్. సో V4 అనేది V1 ప్లస్ ఇంగ్ ఫామ్ని V4 అని అంటాము. సో V5 అనేది ప్లూరల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఏదైనా వర్బ్కి ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఈఎస్ మనం యాడ్ చేసినప్పుడు మనకు ప్లూరల్ ఫామ్ వస్తుంది కదా, దాన్నే మనం V5 అని అంటాము. ఫ్రెండ్స్, అదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అంటారు. డెఫినేషన్ ఏంటంటే దిస్ టెన్స్ డిస్క్రైబ్స్ యాక్షన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ నౌ అండ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో ప్రస్తుతం జరుగుతున్న యాక్షన్స్ని డినోట్ చేయడానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూస్ చేస్తాం. ఇంకా ఆ యాక్షన్ అనేది కంప్లీట్ అవ్వలేదు, జరుగుతూ ఉంది. ఇంకా ఇన్ ద నియర్ ఫ్యూచర్లో జరగబోయే అంటే ఇంకొక కొద్దిసేపు తర్వాత లేదా 2 రోజుల తర్వాత ఇలా నియర్ ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి చెప్పేటప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఇంకా దేనికి యూజ్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. వి యూజ్ దిస్ టెన్స్ టు ఇండికేట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ నౌ. అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న ఏదైనా యాక్షన్ని తెలపడానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. యు ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. సో మీరు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. లెర్నింగ్ ఇప్పుడు జరుగుతూ ఉంది. మై మదర్ ఈస్ కుకింగ్ డిన్నర్ ఇన్ ద కిచెన్ అట్ ప్రెజెంట్. అంటే మా మదర్ డిన్నర్ని కుక్ చేస్తున్నారు కిచెన్లో అట్ ప్రెజెంట్ ఇప్పుడు. సో ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎప్పుడు కూడా నౌ, ఇంకా అట్ ప్రెజెంట్, ఇంకా రైట్ నౌ, అట్ దిస్ మూమెంట్ ఇలాగా వర్డ్స్ లేదా ఫ్రేజెస్ని యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సంథింగ్ విల్ ఆర్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఫ్యూచర్లో జరగచ్చు, జరగకపోవచ్చు, అలాంటి వాటి గురించి చెప్పేటప్పుడు అంటే నియర్ బై ఫ్యూచర్ అంటే ఒక కొద్ది రోజుల్లో లేదా కొద్దిసేపు తర్వాత జరిగే విషయాలను చెప్పేటప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. ఐ ఆమ్ టేకింగ్ మై స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఆన్ థర్స్డే. సో నేను నా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ని థర్స్డే తీసుకోబోతున్నాను. లేదు, తీసుకోవట్లేదు. ఐఎమ్ నాట్ టేకింగ్ మై స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఆన్ థర్స్డే అంటే ఇంకా ఫ్రైడేనో సాటర్డేనో తీసుకుంటానని అర్థం. నెక్స్ట్, షీ ఈజ్ విజిటింగ్ హర్ పేరెంట్స్ దిస్ వీకెండ్. ఆమె వాళ్ళ పేరెంట్స్ని ఈ వీకెండ్లో కలవబోతుంది. ఇలాగ మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్, లాంగర్ యాక్షన్స్ దట్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. అంటే ఏవైనా యాక్షన్స్ కొంతకాలం దీర్ఘకాలంలో కంప్లీట్ అవుతాయి అన్నప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. హీ ఈజ్ స్టడీయింగ్ టు బికమ్ ఎ డాక్టర్. డాక్టర్ ఒక రోజులో అయిపోయేది కాదు. సో 5 years MBBS చేయాలన్నా కూడా 5 years పడుతుంది. సో 5 years చదువుతూనే ఉంటాడు కాబట్టి అలా లాంగర్ యాక్షన్స్ని మనం చెప్పే టైంలో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయాలి. ఇంకా షీలా ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ మిల్క్ డైరీ. అంటే పాల కేంద్రంలో షీలా అనే ఆమె పనిచేస్తూ ఉంది. అంటే అది జరుగుతూ ఉంది, కంటిన్యూ అవుతుంది, ఇంకా ఆమె అక్కడ నుంచి జాబ్ మానేయలేదు. సో అలా జరుగుతున్నప్పుడు, కంటిన్యూ అవుతున్నప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం చెప్తాం. నెక్స్ట్, టెంపరరీ యాక్షన్స్ అంటే అవి దీర్ఘకాలికమైనవి కాదు. అంటే కొద్ది రోజులు మాత్రమే, కొద్ది సమయం మాత్రమే జరిగే యాక్షన్స్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తామన్నమాట. అంటే అవి పర్మనెంట్ యాక్షన్స్ కావు. సో వీఆర్ స్టేయింగ్ ఇన్ మై ఫ్రెండ్స్ హౌస్ డ్యూరింగ్ దిస్ లాక్డౌన్.
అంటే ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో మాత్రమే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం, స్టే చేస్తున్నాం, ప్రస్తుతానికి మాత్రమే ఉన్నాం, తర్వాత తిరిగి మా ఇంటికి వెళ్ళిపోతాం అనే సందర్భంలో. అంటే వీ లివ్ ఇన్ ఇండియా, వీఆర్ లివింగ్ ఇన్ లండన్. ఒకవేళ వీఆర్ లివింగ్ ఇన్ లండన్ అంటే కొద్ది రోజులు మాత్రమే మేము లండన్లో ఉంటాం, తిరిగి మా స్వస్థలానికి మేము వెళ్ళిపోతాం, నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోతామని అర్థం. వీ లివ్ ఇన్ ఇండియా అంటే మేము పర్మనెంట్గా ఇండియాలోనే ఉంటామనేది చెప్పే విషయంలో సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేయాలి. కొద్ది రోజులు టెంపరీ యాక్షన్స్ని చెప్పేటప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయాలి. ఇంకా సంథింగ్ ఆఫెన్ హ్యాపెన్స్ ఇన్ ఏ నెగిటివ్ సెన్స్, అంటే ఏదైనా ఎక్కువసార్లు జరుగుతుంది, మనకి ఇరిటేషన్ తెప్పిస్తుంది, దాన్ని మనం నెగిటివ్ సెన్స్లో చెప్పాలనుకున్నప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈజ్ ఆల్వేస్ షౌటింగ్, ఆమె ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది అనేది మనకు ఇరిటేషన్గా అనిపించినప్పుడు, అంటే మనకు నచ్చనప్పుడు, దాన్ని నెగిటివ్లో చెప్పాలనుకున్నప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనము యూజ్ చేస్తాం. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే, ద బాయ్స్ ఆర్ కాన్స్టెంట్లీ ఫైటింగ్, ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు బాయ్స్, ఆ బాయ్స్ అని చెప్తున్నారు పలానా. అలాంటి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. సో పాజిటివ్ స్ట్రక్చర్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఎలా యూజ్ చేయాలి? స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ లేదా యామ్ లేదా ఆర్ ప్లస్ V4 వర్బ్ ఫోర్త్ ఫామ్ అండి. దాన్ని మనం V1 ప్లస్ ఇంగ్ ఫామ్, ప్రజెంట్ బేస్ ఫామ్కి ఇంగ్ యాడ్ చేస్తే V4 ఫామ్ అంటాము, ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. సో ఎగ్జాంపుల్ చూడండి, ఐ యామ్ వాచింగ్ టెలివిజన్, షీ ఈజ్ ప్లేయింగ్ చెస్, దే ఆర్ రన్నింగ్ ఇన్ ద గ్రౌండ్. సో ఈజ్, యామ్, ఆర్ అనేటివి హెల్పింగ్ వర్బ్స్ లేదా ఆక్సిలరీ వర్బ్స్ అని కూడా అంటాం. సో ఈజ్, యామ్, ఆర్ అనేవి సబ్జెక్ట్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఏ సబ్జెక్ట్కి ఏ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలనేది సబ్జెక్ట్ పైన ఆధారపడి ఉంటుంది. ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4 ఫామ్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ని ప్రజెంట్ పార్టిసిపుల్ అని అంటాము. సో ఏదానికైనా బేస్, ఏ వర్బ్కైనా బేస్ ఫామ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అయినప్పుడు అది V4 ఫామ్ అంటే ప్రజెంట్ పార్టిసిపుల్ అని చెప్తాము. సో ఏ సబ్జెక్ట్కి ఏ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో యామ్ అనేది ఐ అనే సబ్జెక్ట్కి యూజ్ చేయాలండి. సో యామ్ అనేది ఐ అనే సబ్జెక్ట్కి, ఆర్ అనేది వి లేదా యూ లేదా దే సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు యూజ్ చేయాలి. అలాగే ఈజ్ అనేది హీ లేదా షీ లేదా ఇట్ ఈ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఈజ్ యూజ్ చేయాలి. ఇంకా ఏదైనా నేమ్ కూడా మనం యూజ్ చేసినప్పుడు సబ్జెక్ట్గా ఈజ్ అనేది యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ స్టడీయింగ్, వీ ఆర్ స్టడీయింగ్, యూ ఆర్ స్టడీయింగ్, దే ఆర్ స్టడీయింగ్. ఇలాగా మనం చెప్పచ్చు, హీ ఈజ్ స్టడీయింగ్, షీ ఈజ్ స్టడీయింగ్. నెక్స్ట్ నెగటివ్ స్ట్రక్చర్లో ఎలా ఉందో చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ నాట్. ఎప్పుడైతే సెంటెన్స్లో మనకి నాట్ అని వస్తుందో అది నెగిటివ్ సెంటెన్స్. సో నాట్, లేదు, కాదు, జరగదు అని చెప్పినప్పుడు అది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. సో ప్లస్ V4 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. V4 మీకు తెలుసు ఆల్రెడీ, V1 ప్లస్ ఇంగ్ ఫామే V4. సో ఇక్కడ చూడండి, లెర్న్ ప్లస్ ఇంగ్, V1 ప్లస్ ఇంగ్ వచ్చేసి V4. ఓకే, ఎగ్జాంపుల్, we are not learning Spanish now. Yes, we are learning English now, not Spanish. Ramya is not going to Hyderabad. ఇలాగా మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం ఎలా యూస్ చేయాలి హెల్పింగ్ వర్బ్స్ అనేది? ఐ సబ్జెక్ట్గా ఉన్నప్పుడు మనం ఐఎమ్ నాట్ యూస్ చేయాలి. ఐ యామ్ నాట్ గోయింగ్, ఐఎమ్ నాట్ డూయింగ్. అప్పుడు ఐఎమ్ నాట్ని షార్ట్ ఫామ్గా ఏంట్ అని కూడా మనం రాయొచ్చు. సో మోస్ట్లీ మనం షార్ట్ ఫామ్ని యూస్ చేస్తాం. వి, యూ, దే సబ్జెక్ట్స్గా ఉన్నప్పుడు ఆర్ నాట్ని యూస్ చేయాలి. సో షార్ట్ ఫామ్ వచ్చేసి, అంటే కాంట్రాక్షన్ ఫామ్ వచ్చేసి ఆరెంట్. వి ఆరెంట్ గోయింగ్, యూ ఆరెంట్ గోయింగ్, యు ఆర్ నాట్ గోయింగ్ అని అర్థం. సో హీ, షీ, ఇట్ ఇంకా ఏదైనా నేమ్ వచ్చినప్పుడు మనం ఏది యూస్ చేయాలి? ఈజ్ నాట్. దాని షార్ట్ ఫామ్ ఏంటి? ఈజింట్. సో ఇలా మనం ఈజ్ నాట్ లేదా ఈజిట్ని యూస్ చేస్తాం.
సో షార్ట్ ఫామ్ కాంట్రాక్షన్ ఫామ్ని ఎక్కువగా మనం నెగిటివ్ సెంటెన్సెస్లో యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ స్ట్రక్చర్ ఎలా ఉంది అంటే క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో క్వశ్చన్ ఎలాగా ఫ్రేమ్ చేయాలనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో ఫస్ట్ ఈ హెల్పింగ్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో యామ్, ఈజ్ లేదా ఆర్, వీటితోటి ఆ క్వశ్చన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అగైన్ డిపెండెడ్ అపాన్ ద సబ్జెక్ట్, మనకి సబ్జెక్ట్ని బట్టి మనం యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ని యూస్ చేస్తాం. సో ప్లస్ V4 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్, హెల్పింగ్ వర్బ్ ఏదైనా యామ్, ఈజ్, ఆర్లో ఒకటి తీసుకోవాలి, ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ని యూస్ చేస్తున్నాం. సో ఎగ్జాంపుల్ చూడండి, ఆర్ యూ కమింగ్ టు ద పార్టీ, ఈజ్ షీ ఈటింగ్ డిన్నర్, ఇలాగా మనం క్వశ్చన్ అడుగుతాం. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో స్టార్టింగ్ ఏ దాంతో స్టార్ట్ చేయాలి, హెల్పింగ్ వర్బ్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్. ఇక్కడ యూ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆర్ యూస్ చేసాం, ఇక్కడ షీ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈజ్ యూస్ చేసాం. థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు మనం ఈజ్ని యూస్ చేస్తాం, ప్లూరల్ సబ్జెక్ట్ ప్లూరల్ ఉన్నప్పుడు మనం ఆర్ని యూస్ చేస్తాం. సో ఇక్కడ కూడా చూద్దాం. సబ్జెక్ట్ ఐ ఉన్నప్పుడు యామ్ యూస్ చేయాలి, యామ్ ఐ రెడీ, యామ్ ఐ ఈటింగ్ దిస్ ఫ్రూట్, ఇలాగ మనం అడగచ్చు. ఆర్ వి గోయింగ్ టు హైదరాబాద్, ఆర్ యూ కమింగ్ టు ద పార్టీ, ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్, ఇలాగ మనం ఫ్రేమ్ చేయొచ్చు. వి, యూ, దే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆర్ని యూస్ చేయాలి. హీ, షీ, ఇట్కి ఈజ్ని యూస్ చేయాలి. ఈజ్ హీ కమింగ్ టు ద పార్టీ, ఈజ్ షీ కమింగ్ టు ద పార్టీ, ఈజ్ ఇట్ కమింగ్ టు ద పార్టీ, ఇంకా నేమ్ కూడా ఏదైనా ఉన్నప్పుడు మనం ఈజ్ని యూస్ చేయాలి. నెక్స్ట్ నెగిటివ్ ఇంట్రాగేటివ్, క్వశ్చన్లోనే మళ్ళీ నెగిటివ్ క్వశ్చన్ ఎలాగ అడగాలి. సేమ్ యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ అనే ఆక్సిలరీ వర్బ్స్ని మనం యూస్ చేయాలి. కాకపోతే నెగిటివ్ ఇంట్రాగేటివ్ కాబట్టి నాట్ అనేది మనం డెఫినెట్గా యూస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. V4 మీకు తెలుసు, ప్రజెంట్ పార్టిసిపల్ని మనం V4 అని అంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఈజంట్ షీ రీడింగ్ అ బుక్. ఇక్కడ అది ఇంట్రాగేటివ్ కాబట్టి క్వశ్చన్ కాబట్టి డెఫినెట్గా క్వశ్చన్ మార్క్ అనేది యూస్ చేయాలి. ఇందాక పాజిటివ్ ఇంట్రాగేటివ్లో అయినా కూడా ఇప్పుడు నెగిటివ్ ఇంట్రాగేటివ్ అయినా ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ అనేది మనం యూస్ చేయాలి. సో ఇక్కడ మనం యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ అనే ఆక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్ని డిపెండింగ్ అపాన్ ద సబ్జెక్ట్ మళ్ళీ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మోస్ట్లీ వీటితో పాటు నాట్ యూస్ చేస్తాం కాబట్టి వాటిని కాంట్రాక్షన్ ఫామ్లోనే మనం రాస్తాం, అంటే షార్ట్ ఫామ్లో రాయడం జరుగుతుంది. సో ఇక్కడ ఐ, వి, యూ, దే ఏ సబ్జెక్ట్స్కైనా మనం ఆరెంట్ని యూజ్ చేయాలి. ఆరెంట్ దే కమింగ్, ఆరెంట్ వి కమింగ్, ఆరెంట్ యూ గోయింగ్, ఆరెంట్ దే గోయింగ్, ఇలాగా మనం ఆరెంట్ని ఫస్ట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో హీ, షీ, ఇట్ సబ్జెక్ట్ ఇంకా ఏదైనా నేమ్ కూడా మనం ఈజింట్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈజెంట్ హీ కమింగ్, ఈజెంట్ షీ కమింగ్, ఈజెంట్ ఇట్ కమింగ్ అంటే రావట్లేదా, పోవట్లేదా, జరగట్లేదా, లేదా అన్నప్పుడు మనం ఈ నెగిటివ్ ఇంట్రాగేటివ్ని యూజ్ చేస్తాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం ఆరెంట్ లేదా ఈజింట్ని యూజ్ చేస్తాం. మీరు అడగచ్చు ఆమెంట్ ఐ అని ఎందుకు యూజ్ చేయకూడదు అని, అది ఇన్ఫార్మల్ వే, మనం యూజ్ చేయము. సో ఐ సబ్జెక్ట్ కూడా మనం ఆరెంట్నే యూజ్ చేస్తాం, ఆమెంట్ అనేది యూజ్ చేయొద్దు, అది రాంగ్. That's all for now, friends. Meet you again in the practice video of present continuous tense. Thanks for watching. Have a great day. Bye.